దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గత వారం మనము వాక్యపు కొనసాగింపు, ఈ వాక్యం ఎన్ని రోజులు దేవుడు నన్ను నిలబెడతాడో నాకు తెలీదు. మరి ఈ క్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించబడుతూ ఉంది. గత వారము ఏ వాక్యం అండి? అభిషేకపు శక్తి ఏలియా ఎలా పొందుకున్నాడు అనేది మీకు చెప్పడం జరిగింది. తన యొక్క ఆసక్తిని బట్టి, ఎవరి యొక్క ఆసక్తిని బట్టి అండి? ఏలియాకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి అతడు దేవుని పక్షముగా నిలబడి దేవుని యొక్క ప్రజలు అనుసరిస్తున్నటువంటి అక్రమమైన అన్యాయమైనటువంటి నడవడికను గమనించినటువంటి ఒక సేవకుడు అది తట్టుకోలేక ఆ తీవ్రమైనటువంటి రోషము కలిగిన వాడే ఇలాగా ఆ ప్రజలు అలాగ మార్చబడడానికి కారణమైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రాజా రాబోయే రోజుల్లో క్షామం వస్తోంది, 3.5 సంవత్సరాల వర్షము పడదు, కాబట్టి క్షామము దేశం మీదకి రాబోతుందని హెచ్చరించాడు. అంటే రోషము కలిగినటువంటి సేవకుడు. ఎవరబ్బా ఇతడు నా కొరకు నిలబడుతున్నాడు, ఎవరబ్బా ఇతడు నా పక్షంగా మాట్లాడుతున్నాడు, ఎవరబ్బా రాజును నా పక్షంగా హెచ్చరిస్తున్నాడని దేవుడే ముగ్ధుడైపోయాడు. ఎవరిని చూసండి? ఏలియాని చూసి, ఏలియా రా, ఈ క్షామము నువ్వు ఏదైతే మాట రాజుతో చెప్పావో ఆ మాటను నేను స్థిరపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు వెళ్ళి చెప్పమనలే, 3.5 సంవత్సరాలు వర్షం పడదని నువ్వు వెళ్ళి ఏమి చెప్పు అని దేవుడేమి ఏలియాకి చెప్పలేదు. ఏలియాగా తనకు తానుగా వెళ్ళి ప్రకటన చేసేసాడు. ఎవరి పక్షంగా అంటే యెహోవా నామము పక్షముగా ప్రకటన చేసిన తర్వాత నా నామము పక్షంగా ఎవరబ్బా ప్రకటన చేస్తున్నారని దేవుడు ఆలోచన చేసి ఏలియా చేసిన ప్రకటనని దేవుడు స్థిరపరిచాడు. 3.5 సంవత్సరాలు రాలేదు, వర్షం రాలే, కరువు వచ్చింది. మరి కరువులో పోషింపబడాలి. ఎవరు? ప్రకటింపబడినటువంటి, ఎవరైతే ప్రకటించారో ఆ ప్రకటన చేయబడిన వాడు పోషింపబడాలి. ఆ ప్రకటన చేసిన వాడితో దేవుడు అంటున్నాడు ఏంటంటే, పోయి పలానా వాగు దగ్గర నువ్వు ఉండు, నీ దగ్గరికి నేను ప్రతిరోజు ఆహారము కాకుల చేత పంపించి నేను పోషిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి రోషము కలిగినటువంటి సేవకుడు అభిషేకాన్ని దేవుని నుండి డైరెక్ట్గా తన రోషాన్ని బట్టి తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరుడా, అతని యొక్క అభిషేకము ఎలీషాలకు వెళ్తే ఎలీషా 2 ఆత్మ కలిగిన వాడే మరి ఎంతో తీవ్రమైనటువంటి సేవ చేసినటువంటి దైవజనుడిగా మనకు కనబడతాడు. ఈ ఎలీషా మరి అనేక కార్యాలు చేశాడు. అయితే చేయలేనటువంటి కార్యం ఏమిటంటే ఆహాబు యొక్క సంతతిని, ఆహాబు సంబంధించిన సమస్తమును కూడా నాశనం చేయవలసిన దాన్ని మాత్రము ఎవరికి ఇచ్చాడంటే యోహోకి ఇచ్చాడు. చూడండి, ఎలీషాకు ఉన్నటువంటి ఒకటే ఆత్మ ఎలీషా దగ్గరికి వచ్చినప్పటికి 2 అయిపోయింది. ఈ 2 అయిపోయినటువంటి ఆత్మ యోహులోకి ఏమైందో తెలుసా? వీళ్ళిద్దరూ చేయలేనటువంటి పనిని యోహు చేశాడు. వీళ్ళిద్దరూ చేయలేనటువంటి ఎవరి పని? ఏలియా చేయలేనటువంటి పని, ఎలీషా చేయలేనటువంటి పనిని యోహు చేశాడు. చూడండి, అంటే ఆత్మ అభిషేకము ఏలియాతో ఆగిపోలేదు, అభిషేకము ఎలీషాతో ఆగిపోలేదు. ఇంకా ఈ ఆత్మ ఎవరితో అండి? యోహులో వెళ్తూ మరి తీవ్రమైనటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలని యోహు ద్వారా జరిగిస్తున్నాడు. ఈ యోహు తన యొక్క అభిషేకపు క్రియలను బట్టి తర్వాత వచ్చే 4 తరాలకి ఏం తెచ్చుకున్నాడంటే అభిషేకము తెచ్చుకున్నాడు యోహు కంటే ముందు ఎలీషా యెజబెల్ని చంపేయడానికి అవకాశం ఉంది, లేదా యెజబెల్ యొక్క కొడుకులను, కుమారులను కూడా చంపేయచ్చు. కానీ ఎవరిని అభిషేకించుకోవాలంటే రాజుగా ఒకరిని అభిషేకించుకుని రాజు చేత ఈ కార్యం జరిగించాలి. ఆ రాజే యోహు. ఎందుకని? యాజకుడు లేదా ప్రవక్త ఒకవేళ రాజును సంహరిస్తే ఏమవుతుందంటే, రాజును హతమారిస్తే ఏమవుతుందంటే అది దేశద్రోహం అవుతుంది, తిరుగుబాటు అవుతుంది. మరి ఈ ప్రవక్త మీద ఏం చేస్తారంటే ఒక నిందను వేస్తారు, లేదా ఒక దోషము మోపుతారు. యేసుక్రీస్తు వారి మీద ఏ విధమైన దోషం మోపబడిందో అదే దోషాన్ని ఈ యాజకుడి మీద కూడా మోపుతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ఆలోచన ఎవరిని ప్రతిష్ఠించుకున్నాడంటే రాజును స్థిరపరచుకున్నాడు. ఏ కార్యం చేయడానికండి? యెజబెల్ యొక్క. అయితే ఆత్మ ఒకటే,
ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియా నుంచి ప్రారంభించబడినటువంటి అభిషేకము ఎలీసాలో రెండింతలుగా మార్చబడినటువంటి అభిషేకము యెహూ దగ్గరకు వచ్చినప్పటికీ వీళ్ళిద్దరూ చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని, కీలకమైన కార్యాలు. అంటే కీలకమైంది ఏంటి? కీలకమైంది ఏలియా ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ చాలా కీలకమైంది. ఏంటి ఆ వార్నింగ్? యెజబెల్ని నీ రక్తము కుక్కలు నాకుతాయి, నీ పరిస్థితి అంతా కూడా మరణం పాలవుతుంది, నీ సంతతి వారందరినీ కూడా దేవుడు హతమార్చబోతున్నటువంటి వార్నింగ్ ఇచ్చాడు. ఇది కీలకమైనటువంటి అంశం. ఈ కీలకమైన అంశము మరి ఎప్పుడైతే ఏలియా తన యొక్క అభిషేకపు రోషమును బట్టి ప్రకటన చేశాడో యెజబెల్ ఒక ఛాలెంజ్ విసిరి ఇదిగో రేపు ఈ సాయంత్రం కల్లా నిన్ను చంపబోతా ఉన్నానని చెప్పి వార్నింగ్ లెటర్ పంపించింది. ఈ ఏలియా ఒక్కసారిగా భయపడి మరి తనలో ఉన్నటువంటి స్థితిని, అభిషేకపు స్థితిని మర్చిపోయి ఒక వ్యక్తిగా పారిపోయాడు, ఒక మనుషుడిగా పారిపోయాడు. అభిషేకింపబడిన వాడిగా కాకుండా ఒక వ్యక్తిగా పారిపోయి సేద తీరుతున్నప్పుడు ఆ బదరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు మళ్ళా స్ట్రెంథనింగ్ చేయడానికి, ఎవరిని? ఏలియాని బలపరచటానికి దేవుడు దేవదూతను పంపించి అతన్ని ఏలియాని తట్టి లేపి గెటప్ ఏంటి గివ్ అప్ టైం అప్ వచ్చేసింది. గివ్ అప్ టైం అప్లో ఏమంటుందండి దేవదూత? గెటప్ అంటుంది. ఎవరు గివ్ అప్? ఏలియా గివ్ అప్ అంటే ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఎలా వదిలేద్దాం అనుకుంటున్నాడు? ప్రభువా నా ప్రాణం తీసేసుకో, ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సేవ చేయాలని లేదు, నా పితరుల కంటే నేనేం గొప్పవాడినేమి కాదు అంటే ఏలియాకు ముందున్నటువంటి తన యొక్క పితరులు, తన యొక్క వంశావళి గురించి చెప్తూ ఉన్నాడు. 19 రాజుల గ్రంథము 4:5 చదవండి. ఏమిటండి? మరణాపేక్ష గలవాడై యెహోవా నేను ఎక్కువవాడిని కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకునమని గివ్ అప్ ఇచ్చేయాలని ఏలియా డిసైడ్ అయిపోయాడు. గివ్ అప్. అయితే దేవుడు ఏం చేశాడండి? దేవదూతను పంపించి ఏలియాని లేపి భోజనం చెయ్యి, నువ్వు బలపరచబడు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి దేవదూత చేత దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? ఏలియాని మళ్ళా లేపాలని చూశాడు. గెటప్ నాట్ గివ్ అప్, గెటప్. ఏలియా ఏం చేశాడండి? భోజనం చేసి అప్పడాలు, అక్కడ కాల్చబడినటువంటి అప్పడాలు అంటే ఏమంటారు దాన్ని? అప్పములు తిని మళ్ళీ ఏం చేశాడండి? ఏలియా పడుకుండిపోయాడు. మళ్ళీ అదే చెట్టు కింద మళ్ళీ పడుకుండిపోయాడు. దేవుడు విడిచిపెట్టలేదు. మళ్ళా వచ్చింది దేవదూత, వచ్చి మళ్ళా గెటప్, భోజనం చేయి, మళ్ళా భోజనం చేయి, స్ట్రెంథనింగ్ అవు. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే నీ ముందు ఏముందండి? ఏముంది? చదువుదాం. వచ్చి ఏముందండి? నీ శక్తికి మించినటువంటి ప్రయాణము సిద్ధమైనది. గెటప్. నువ్వు గివ్ అప్ అవ్వకు, గెటప్. ఏంటి? నీ శక్తికి మించిన కార్యాలు ఇంకా నువ్వు బోల్డ్ చేయాలి. ఇది రెండో పర్యాయము దేవదూత చేత దేవుడు ఏలియాను బలపరుస్తున్నాడు. అయితే ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏమాత్రము కూడా తన నిర్ణయం నుండి వెనక్కి వైదొలగట్లా. ఈ క్రమంలో దేవుడు అంటున్నాడు, నువ్వు పోయి పలానా యెహోవా పర్వతం ఎదుట నిలబడు, దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి ఆ పర్వతం ముందు నిలబడతాడు. దేవుడు తన యొక్క స్థితిని బలమైనటువంటి గాలిని వీచే స్థితిలో కనపరుచుకుంటాడు. రెండవ పర్యాయము ఒక భూకంపం మాదిరి కనపరుచుకుంటాడు. మూడవ పర్యాయము ఒక మెరుపు మాదిరి కనపరుచుకుంటాడు. ఎలాగండి? బలమైనటువంటి గాలి మాదిరి, ఒక భూకంపము మాదిరి, ఒక మెరుపు మాదిరి దేవుడు కనపరుచుకుంటాడు. కానీ యెహోవా స్వరం అతనికి అక్కడ వినబడదు. కానీ బలమైనటువంటి గాలి, బలిష్టమైనటువంటి భూకంపము, మరి తీవ్రమైనటువంటి మెరుపు ఏలియా చూస్తాడు. అక్కడ ఏలియాని బలపరచటానికి తన బలం ఏమై ఉన్నదో, తన శక్తి ఏమై ఉన్నదో, తాను ఏమై ఉన్నాడో చూపించడం కొరకు దేవుడు చాలా ప్రయాసపడుతున్నాడు.
అయినా కానీ ఏలియా నీరసించిపోయాడు, నిస్పృహ వచ్చేసింది. నేను ఏలియా కంటే గొప్ప నేను చెప్పను, కానీ ఎవరు ఎంత ఇది చేసినా అసలు నీరసమే రాదు. ఏది దేవుని యొక్క సేవలో ఎంతమంది యెజబెల్ టైపులో నాకుతో ప్రవర్తించిన, యెజబెల్ టైపులో యెజబెల్ ఆత్మతో ప్రవర్తించిన ఏనాడు ఎన్నడూ కూడా ఆగదు, ఆగను కూడా. ఎందుకనంటే ఏలియా అంత గొప్పవాడిని కాదు, కానీ ఏలియా ఆత్మ కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏలియా అంతటోని కాదు, కానీ ఏలియా యొక్క అభిషేకం కలిగిన వాడిని. ఆమేన్. ఖచ్చితంగా నిజమైనటువంటి సేవ చేస్తున్న వారందరూ కూడా ఏలియా యొక్క ఆత్మ కలిగిన వారు, ఏలియా యొక్క అభిషేకం కలిగిన వారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదో నేను రూఢిగా నమ్ముతాను. నేను రూఢిగా దేవుని కొరకు పౌరసముతో రోసముతో ఎవడైతే పని చేస్తాడో వాడు ఏలియా అభిషేకమును వారసత్వంగా పొందుకున్నవాడు. కాబట్టి యెజబెలు లాంటి వారు ఎంతమంది తారసపడినా ఈ సేవకుడు అనేవాడు నీరసించిపోడు. ఈ క్రమంలో ఆ బలిష్టమైనటువంటి తన యొక్క బలాన్ని, తన శక్తిని కనపరుచుకుంటున్నటువంటి దేవుడు అరే ఏలియా ఇంకా గివప్లోనే ఉన్నాడని చెప్పి మెల్లటి స్వరంతో మాట్లాడుతున్నాడు. మెల్లటి స్వరం వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏలియాతో మెల్లటి స్వరంతో మాట్లాడు అంటే చాలా ఏమంటారు, సాత్వికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మెల్లటి స్వరంతో అంటే చాలా ప్లజెంట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎలాగైనా అర్థం చేసుకుంటాడేమో, ఇతడు భయపడిపోయాడో, ఒకసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడో, ఒకసారిగా ఏలియా గివప్ చేసేస్తున్నాడో, కాబట్టి ఇవన్నీ చూస్తే భయపడతాడేమో అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే మెల్లటి చాలా తీయటి చాలా చక్కటి స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏలియా ఏమంటున్నాడు తెలుసా? తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి అంతలో వినబడెను. చూడండి, అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటకే చూచుచున్నారని చెప్పాను. ఈ మాట 10వ వచనంలో కూడా కనబడుతుంది. అంటే రెండవసారి దూత కనబడినప్పుడు దూత చేత ఏలియాని బలపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏలియా మళ్ళా ఇదే మాట చెప్పాడు. ఏమిటంటే, అయ్యా నేను మాత్రమే రోషం కలిగిన వాడిని పని చేస్తున్నాను, రోషం కలిగి పని చేస్తున్నాను, నన్ను చంపేయాలని చూస్తున్నారయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన బలాన్ని చూపించాడు. ఎలాగా? బలమైన గాలి చేత ఆయన యొక్క శక్తిని చూపించాడు. ఎలాగంటే ఒక భూకంపము సృష్టించి నా శక్తి ఎలాగుంటుందో చూడన్నట్టుగా భూకంపాన్ని ఏర్పరిచాడు. ఆ తర్వాత మెరుపు, ఒక ఆకాశం నుండి ఒక శక్తివంతమైనటువంటి మెరుపును ఏలియాకి చూపించాడు. ఇప్పుడు ఈ 3 కాదురా నా స్వరం వినని చెప్పి మెల్లటి స్వరంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏలియా యొక్క స్థితి ఏమన్నా మారుతుందేమో అని ఆలోచన చేస్తే ఏలియా అదే మాట మళ్ళీ చెప్తున్నాడు. ఏంటంటే, అయ్యా నేను రోషము కలిగిన వాడిని పని చేస్తున్నాను, నీ నిబంధన నుండి అందరూ తొలగిపోయారు, నేను ఒక్కడినే నిలబడ్డాను, అయితే నీ ప్రవక్తలందరినీ కూడా వాళ్ళు చంపేస్తా ఉన్నారు, ఇప్పుడు నన్ను కూడా చంపేయాలనుకుంటున్నారు అని ఏలియా దేవుడు ఎంత బలపరిచినప్పటికీ కూడా ఏలియా గివప్ అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాని శత్రువుల చేతికి లేదా యెజబెల్ చేతికి అప్పగించడం దేవునికి ఇష్టం లేదు. కమాన్, నాతో నిన్ను తీసుకుని పోతా, అయితే నీవు కలిగి ఉన్న ఆత్మ మరొకరికి హ్యాండ్ ఓవర్ చేయి, అభిషేకము మరొకరికి హ్యాండ్ ఓవర్ చేయి అని చెప్పి అప్పుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఎవరెవరికండి? అజాయేలు యొక్క ఖడ్గమును 16వ వచనం, ఇజ్రాయెల్ 15వ వచనం చివరి భాగంలో దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజాయేలునకు పట్టాభిషేకం చేయమంటున్నాడు. నింసి కుమారుడైన యోహోకు పట్టాభిషేకం చేయమంటున్నాడు. అలాగే షాపాతు కుమారుడైన ఎలీసాకు అభిషేకం చేసేయమంటున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు గివప్ అయిపోయావు కాబట్టి నువ్వు వచ్చేయి, కానీ ఏమైపోవాలి? భూమి మీద ఏముండిపోవాలా? అభిషేకం ఉండిపోవాలి, అభిషేకము ఉండిపోవాలి. ఈరోజు వాక్యం ఏమిటంటే, పనిచేసేది అభిషిక్తుడు కాదు. ఎవరండి? అభిషిక్తుడు లోపల ఉన్నటువంటి అభిషేకం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఒక సేవకుడు
అతని పేరు అనౌన్స్ చేయలేదు నాకు, అంటే నేను చదివినటువంటి బుక్లో కూడా ఆయన పాస్టర్ గారి పేరు రాలేదు. ఆయన చెప్తున్నమాట, an anointed person may not fight you, but his anointing may fight you. This is the word. ఈరోజు వాక్యం ఏంటండి? అభిషిక్తుడు ఫైట్ చేయడండి. ఆ అభిషిక్తుడిలో ఉన్నటువంటి అభిషేకం మాత్రమే పోరాటం చేస్తుంది. కాబట్టి అభిషిక్తుడు ఓడిపోయాడు, అభిషిక్తుడు పారిపోయాడు, అభిషిక్తుడు ఇక లేకుండా పోయాడు అని అనుకుంటే పొరపాటు. ఏమి నిలిచి ఉంటుందంటే అభిషిక్తుడు వెళ్ళిపోయినా కానీ అభిషేకం నిలిచి ఉంటుంది, అభిషేకం నిలిచి ఉంటుంది. ఇప్పుడు యేహూ ఏం చేశాడండి? 4 తరాలకు ఆశీర్వాదం తెచ్చుకునేటువంటి గొప్ప కార్యాన్ని చేశాడు. ఏంటంటే వీళ్ళిద్దరూ చేయలేనటువంటి కార్యాలని యేహూ చేశాడు. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనంలో అహరోను కుమారుల గురించినటువంటి అభిషేకం అక్కడ కనబడుతూ ఉంటుంది. అహరోను కుమారుల యొక్క అభిషేకం 30 నిర్గమకాండం 30. మరియు అహరోనును అతని కుమారులను వారిని అభిషేకించి వారిని ప్రతిష్ఠించవలను. చూడండి, అహరోను కుమారులు నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. 2 థింగ్స్ ఆర్ దేర్. ఒకటి అభిషేకము, 2 ప్రతిష్ఠ. ప్రతిష్ఠ చేయడం అంటే ఇది ఎప్పటికీ కూడా ఒకసారి ప్రతిష్ఠ చేయబడిన తర్వాత అది ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. అది ఎంతవరకు నిలిచి ఉంటుంది అంటే 37వ వచనం రాయబడింది, మరి నువ్వు ఇజ్రాయేలు ఇది మీ తరతరములకు నీవు ప్రతిష్ఠిత అభిషేక తైలమై ఉండవలను. ఈ అభిషేకం ఏముంటుందండి? తరతరములకు ప్రతిష్ఠిత అభిషేక తైలం వల్ల ఉంటుంది. అభిషేకం అంటే ఏదో అలా చేసుకుని అలా పోయేది కాదు. అది ఎలా ఉంటుందంటే ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. ఎలాగా ప్రతిష్ఠ చేయబడుతుందండి? తరతరములకు నిలిచేటటువంటి అభిషేకంగా అది ప్రతిష్ఠ చేయబడుతుంది. తరతరములకు నిలిచేటువంటి అభిషేకం. అందుకనే యేహూ 4 తరాలకు ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. యెహోయాజు, యెహోవాసు, యెరోబాము, జకర్యా, ఈ 4 యేహూ యొక్క కుమారులు. యేహూ తర్వాత వచ్చినటువంటి తరాలు ఎవరండి? మళ్ళా చెప్పండి. ఈ మాటలు ఎక్కడ రెండో గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు చదివితే ఈ 4 తరాలు కనబడుతుంటాయి. యెహోవాసు, యెరోబాము, జకర్యా. జకర్యా ప్రవక్త వేరు. మళ్ళా ఆ జకర్యా ప్రవక్తని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనుకోకండి. ఆ తరం ఆయన వేరు, ఈ తరం వేరు. ఈ 4 యేహూ యొక్క తరాలు. అంటే చూడండి ఏం చెప్తున్న వాక్యము? తరతరములకు నిలిచేటటువంటి ప్రతిష్ఠిత అభిషేక తైలం. ప్రియ సహోదరుడా, అభిషేకం అంటే ఈ రోజు ఉండి రేపు ఆరిపోయేది కాదు. మనిషి లేకపోయినా అభిషేకము పని చేస్తూనే ఉంటుంది. మనిషి లేకపోయినా అభిషేకం ఏం చేస్తుంటుందని పని చేస్తూనే ఉంటుంది. అయితే అభిషేకం పోగొట్టుకున్నారు చాలామంది. పొందినటువంటి అభిషేకాన్నే పోగొట్టుకున్నారు. పొందినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకుంటే నేనేమి చేయలేను. ఎలా పోగొట్టుకున్నారో? సంసోను యొక్క స్థితిని చూస్తే పాపమును బట్టి పోగొట్టుకున్నాడు, రాజీ పడడాన్ని బట్టి పోగొట్టుకున్నాడు, ఇంకా ఆత్మలో నిగ్రహం లేకపోవడాన్ని బట్టి పోగొట్టుకున్నాడు. ఎవరు? సంసోను. యెహోవా అతన్ని విడిచిపోయినని అతడు తెలియకపోయింది. న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది ఏమిటంటే యెహోవా తనను విడిచిపోయాడనే సంగతి అతడు తెలుసుకోలేకపోయాడు. చదువుదాం 16:20. ఏంటండి? యెహోవా తనను ఎడబాసెనని సంసోను తెలుసుకోలేకపోయాడట. ప్రియులారా గమనించండి, రాజీ పడడం, అన్ని విషయాల్లో రాజీ పడడం. ప్రియురాల దగ్గర రాజీ పడిపోతాడు, పిల్లం దగ్గర రాజీ పడిపోతూ ఉంటాడు. రాజీ అనే ఒక వాక్యాన్ని చెప్పాను, ఎంతమంది గుర్తుందో? రాజీ. మోషే తన జనులను కానాను దేశానికి నడిపించడానికి ఫరో ఎదుటకు వస్తున్నప్పుడు ఫరో మోసే ఎదుట రాజీ మంత్రాలు పెట్టాడు. ఏ ఒక్క రాజీ మంత్రంలో కూడా మోసే రాజీ పడలా, ఎక్కడా కూడా తొలగలా. దేవుని యొక్క పని కడ వరకు తుది ముట్టించడం వరకు నిలబడినటువంటి దైవజనుడు ఎవరంటే
మోసే. సంసోను దేవుని యొక్క పని విషయంలో రాజీ పడిపోతూ వచ్చాడు. అడుగడుగునా రాజీయే. ఇంకా చెప్పాలంటే పాపం, వ్యభిచారం అనేటువంటి పాపంలో పడ్డాడు. నాజీరు వ్రతం చేయబడిన వాడు, అభిషేక వ్రతం పొందుకున్నవాడు, స్త్రీ సాంగత్యము చేయకుండా నిలవబడాలి. సమూయేలుని చూడండి ఎంతటి నిష్ఠతో ఉన్నాడో. సమూయేలు అంటాడు, నేను ఎప్పుడైనా మీకు న్యాయము తిప్పి నేను చెప్పానా, అన్యాయపు తీర్పు తీర్చానా, మీకు ఎప్పుడైనా నేను లంచము తీసుకున్నానా, ఎప్పుడైనా నేను అక్రమంగా నడిచానని సమూయేలు అడుగుతాడు. ఎవరిని? ఇజ్రాయేలులో మాకు న్యాయాధిపతి వద్దు, మాకు రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు తన యొక్క నీతిని ఇజ్రాయేల్ ప్రజలు ఎదురుతో చెప్తాడు. అలాగే సంసోను అడిగితే సంసోను చెప్పలేడు. ప్రభువా ఎందుకు నా యొద్ద నుండి అభిషేకం తీసేసావని అంటే సంసోను దగ్గర ఆన్సర్ లేదు. సంసోను చెప్పగలిగే ఎందుకు నీ దగ్గర ఉంచాలని ప్రభు అడిగాడు అనుకోండి. ఎందుకు నీ దగ్గర ఉంచాలయ్యా, నేను నీకు ఇచ్చాను కదా, ఎందుకు ఉంచాలి నీ దగ్గర అని అడిగితే సంసోను చెప్పడానికి సంసోను దగ్గర ఆన్సరు లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, మనము కూడా క్రీస్తుని ఎరిగినటువంటి వారము, క్రీస్తుని కలిగిన వారం. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? అభిషిక్తుడు. క్రైస్తవుడు అంటే ఎవడండి మరి? ఇప్పుడు అభిషిక్తుడే. అభిషిక్తుడిని వెంబడించేవాడు అభిషిక్తుడే అవుతాడు. క్రీస్తు అంటేనే అభిషిక్తుడు. మరి అలాంటి క్రీస్తుని వెంబడిస్తున్న మనము కూడా అభిషిక్తులమే. కానీ ఏం చేస్తుంటామంటే మన యొక్క నడవడిక వైఫల్యాలను బట్టి అభిషేకాన్ని పోగొట్టుకుంటుంటాం. అప్పటి వరకు వస్తూ ఉంటుంది, కరెక్ట్గా ఏదో వంకర బుద్ధి చూపిస్తాం, అప్పుడు పోతుంది. మళ్ళా రావాలంటే చాలా కాలం పట్టేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఒక శక్తి ఇంకా రావడానికి దగ్గరగా ఉంది, గొప్ప మిరాకిల్ జరగడానికి రెడీగా ఉంది, అప్పుడు చూపించేస్తాం. ఏదండి? వంకర బుద్ధి. వెంటనే ఏమైపోతుందండి? అభిషేకము వెళ్ళిపోద్ది, అభిషేకపు శక్తి విడిచిపోతుంది. మళ్ళా అభిషేకపు శక్తి మళ్ళీ రావాలంటే మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఒప్పుకోవాలా, ఆయనలో కనిపెట్టాలా, మళ్ళీ ప్రయాసపడాలా, మళ్ళా ఆయనకి నమ్మకం కలిగించాలా. అరే నీలో నింపుకో అంటే ఏలియా ఏమంటున్నాడంటే గివప్, నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏలియాలో అభిషేకాన్ని ఉంచడానికి దేవునికి ఎంతో ఇష్టం ఉంది. అందుకనే బలమైనటువంటి గాలిని చూపించాడు, భూకంపాన్ని సృష్టించాడు, మెరుపును పంపించాడు. అయినప్పటికీ కూడా అతడిలో ఆ గివప్ అనేటువంటి మనసు పోకపోవడాన్ని బట్టి తన యొక్క స్వరాన్నే వినిపించాడు. అయితే నువ్వు నాతో వచ్చే, కానీ అభిషేకాన్ని ఇక్కడ ఉంచే, నాతో వచ్చే, నిన్ను వారికి మాత్రం అప్పగించను. ఏంటి సవాలు? రేపు సాయంత్రానికల్లా నిన్ను చంపకపోతే చూడు నేను రానినే కాదంది ఇజ్రాయేల్. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు ఎప్పుడూ కూడా తన అభిషిక్తులను అప్పగించుకోడు. ఎవరికి? శత్రువుకి అప్పగించుకోడు. అవసరమైతే రాజులను గద్దిస్తాడు ఆయన. 105 ఈరోజు వాక్యము, 105 కీర్తన 14వ వచనం. నేను అభిషేకించిన వానిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు కలగచేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆమేన్. అభిషిక్తుడికి గమనించినట్లయితే దేవుడు ఎవరినైతే అభిషేకించుకుంటాడో, ఎవరినైతే అభిషేకంలో నిలబెట్టుకుంటాడో వారిని ముట్టకూడదని, ప్రవక్తలకు కీడు చేయకూడదని అని ఏమిచ్చాడటండి? ఇట్స్ ఎ కమాండ్మెంట్. 10 ఆజ్ఞలలో ఎలాగైతే 10 ఆజ్ఞలు రాయబడ్డాయో అలాంటి ఆజ్ఞ ఈ ఆజ్ఞ. ఇట్స్ ద కమాండ్మెంట్. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమం ఏంటంటే పాపం. ఎవడైతే అభిషిక్తుడిని ముట్టాలని చూస్తాడు, ముట్టడం అంటే ముట్టుకోవడం అంటే చేయకండి అని కాదు, ముట్టడం అంటే హాని చేయాలని, ముట్టడం అంటే పాడు చేయాలని, ముట్టడం అంటే అతడికి కీడు చేయాలని ఎవడైతే చూస్తాడో వాడేమవుతున్నాడంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఈ ఆజ్ఞ అతిక్రమం వాడికి పాపముగా ఎంచబడుతుంది. ఇది దేవుని ఆజ్ఞ, ముట్టకూడదని. ప్రియ సహోదరుడా, నిజమైన సేవకుల జోలికి పోకాలి. నేను ప్రేమపూర్వకంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను ఏంటంటే, నిజమైన సేవకుల జోలికి పోకాలి. అడుక్కునే సేవకులు ఉన్నారు, వాళ్ళని ఏమైనా చేసుకున్న వాళ్ళ సేవకులే కాదు. వాళ్ళు పొట్ట గడవడానికి, పూట గడవడానికి, వాళ్ళ కుటుంబం గడవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మీరు ఏమైనా అనండి, ముట్టుకోండి, తరిమేయండి పర్లేదు, తరిమేయండి పర్లేదు. దేవుడు ఇంకా మిమ్మల్ని మెచ్చుకుంటాడు ఆ విషయంలో. ఎందుకని
వివేకము కలిగినటువంటి సేవకులు, జ్ఞానము కలిగినటువంటి సేవకుల్ని దేవుడు తన జనుల కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ వీటిలో జ్ఞానము వివేకము కలిగినటువంటి సేవకుడుగా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గుర్రల్లాగా వెళ్ళిపోవడం కాదు. ఎవరిది? మనదే. కాబట్టి ఆ బాధ్యత నువ్వు తెలుసుకుని ప్రవర్తించగలిగితే దేవుడు నేను ఇంకాను గొప్పగా మెచ్చుకుంటాడు. అందులో సందేహమే లేదు. ఏలియాని ఎంత అభిషేకం ఉంచాలని చూసినా కానీ దేవుడు మరి ఏలియా గివ్ అప్ అనేటువంటి మనసుని కలిగి ఉన్నాడు పాపం. ఎందుకంటే అతను అంతగా నీరసింపచేసేశారు, అతని మనసుని చంపేశారు. వారి యొక్క క్రియలు ఏమైపోయినంటే ఏలియా యొక్క మనసుని విరిచేసాయి. మనం అంటుంటాం కదా, అద్దం పగిలితే మళ్ళా అతుక్కోదు. ఇప్పుడు నా అద్దం లాంటి హృదయం ఏమైపోయిందమ్మా, రానమ్మా, పగిలిపోయింది. ఇంకా అతుక్కోవడమో కష్టం అంటాం. ఈ హృదయం పెద్ద అద్దం అన్నట్టు ఈ హృదయం నిండా కుళ్ళే ఉంటుంది. ఇది అద్దం అంటే ఎలా ఉండాలా? స్పష్టంగా నీట్గా అద్దంలాగా తొడరా అంటారు. అద్దంలా తొడరంటే అద్దము నీట్గా ఉండాలా. ఈ హృదయంలో అంత కుళ్ళు కల్మసమే ఉంటుంది. అద్దం లాంటి హృదయం అంటాడు. ఏం పగిలిపోతుంది, ఏం పాడు, అందులో పగిలిపోతే వచ్చి నష్టం పెట్టుంది. కాబట్టి ఈ హృదయం ఎలా ఉండాలంటే అద్దం మాదిరి పెట్టుకోండి. నిజంగా అప్పుడు దాన్ని పగలగొడితే అప్పుడు పగలగొట్టిన వాడి తప్పు. మనం అంటూ ఉంటాం కదా, హృదయం ఎలా ఉండాలా? అద్దం మాదిరి ఉండాలా. ఇప్పుడు అద్దం పగిలిపోతే మళ్ళీ అదుకుంటుందా? హృదయం కూడా అంతే అని దాన్ని కంపేర్ చేస్తుంటారు. దేనికి స్తోత్రం. ఇక్కడ ఏలియా యొక్క హృదయం కూడా విరిగిపోయింది. ఎవరు పెట్టే మనుషుల యొక్క నడవడికని బట్టి. నేను ఏలియా కంటే గొప్పవాడిని కాదు, కానీ నేను ఎప్పుడు మనసు విరుచుకోలేరు. ఎప్పుడు మనసు విరుచు ఇంకా ఏం చెప్తే, ఇంకా ఏం చేస్తే, ఇంకా ఎలా చేస్తే, ఇంకా ఏ విధంగా అనే ఆలోచన చేశాను. ఇంకా అలాగే ఆలోచన చేశాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మనసు విరుచుకోవడం అంటే కోప్పడతాను కానీ మనసు విరుచుకోను. కోప్పడ్డం నా బాధ్యత, కోప్పడ్డం నా యొక్క రెస్పాన్సిబిలిటీ, కోప్పడ్డం నా వృత్తి. ఒక సేవకుడిగా అది నా వృత్తి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడు నా మనసును విరుచుకోలేదు ఏలియా మాదిరి. అయితే అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు వచ్చిందిరా ఈ పరిచర్య, ఎందుకు వచ్చిందిరా అనేటువంటి ఈ గివప్ అనేటువంటి ఆలోచన అయితే రాదు. కానీ ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు కళ్ళెదుట కనబడుతుంటాయి. ఇలాంటి వారి కోసం మనం ఎంత త్యాగం చేసి, ఎంత సాక్రిఫికేషన్ చేసి, ఎంత ప్రయాసపడి, ఎంత ఖర్చు పెట్టి, ఎంత నలిగిపోతూ, ఎంత సమయాన్ని వెచ్చిస్తూ, ఎంత వేదన పడుతూ, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఇంతగా ప్రయాసపడాలా ఏంటి అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటారు. అయితే మనసుని మాత్రం ఎప్పుడు కూడా విరుచుకోలేదు ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి దయచేసి సేవకులను ముట్టకండి, ప్రవక్తలను ముట్టకండి, అభిషిక్తుడిని అస్సలు ముట్టకండి. ఏం చేస్తున్నాడండి? అది ఆజ్ఞ, అది దేవుని యొక్క ఆజ్ఞ. ఏమని ఆజ్ఞ అండి? వారికి కీడి చేయకూడదు, వారిని ముట్టకూడదు, వారిని హింసించకూడదు. అవసరమైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రాజులను వారి కొరకు గద్దిస్తాడట. ఆ 15వ వచనంలో రాయబడింది, 16వ వచనంలో రాయబడింది, ఆయన వారికి రాజులను గద్దిస్తాడు. అవసరమైతే వారి కొరకు ఆయన కరువు రప్పిస్తాడు దేశం మీదకి. అవసరమైతే వారి మీదకి ఏందో తెలుసా? మీ జీవనాధార సంబంధమైనవి దాని అంతటిని కూడా ఏం చేస్తాడంట? కొట్టివేస్తాడట. దేనికని? ఆయన అభిషిక్తులను మీరు ముట్టారు, ఆయన అభిషిక్తుల మీద మీరు నింద మోపారు, ఆయన అభిషిక్తుల మీద మీరు ఏం చేస్తుంటారంటే ఇలాంటి అవాకులు చవాకులు పేలుస్తుంటారు. అలా జరిగితే కనుక ఆయన రాజులను గద్దించిన వాడు. ఆయన నిన్ను గద్దించడం పెద్ద విషయం కాదు. రాజులను హెచ్చరించిన వాడాయన. కామన్ పీపుల్ మిమ్మల్ని హెచ్చరించడం పెద్ద విషయమేమీ కాదు. అవసరమైతే దేశం మీదకి ఏం తీసుకొచ్చాడండి? కరువు రప్పించాడు. పెద్ద విషయం కాదు. దేశం అంటే ఒక నేషన్ మీదకే కరువు వచ్చింది. కాబట్టి మన కుటుంబంలో కరువు రావడం పెద్ద విషయమేమీ కాదు. ఇంకా చూస్తే జీవనాధార సంబంధమైన ఆహారం అంతటిని కూడా ఏం చేశాడు? ధాన్యం అంతటిని ఏం చేశాడంట? కొట్టివేశాడంట. అంటే నీ కష్టార్జితం ఆగిపోద్ది, నీ ఉద్యోగం ఆగిపోద్ది, నీ వ్యాపారం ఆగిపోద్ది, నువ్వు చేసే పనులన్నింటిలో ఏముండదంటే లాభం ఉండదు, ఫలం ఉండదు, జీతం ఉండదు.
ఎందుకని నీవు అభిషేక్తుని ముట్టుకున్నావు కాబట్టి. అభిషేక్తుని ముట్టుకునే పొరపాటు జీవితంలో కలలో కూడా చేయకండి. ఎందుకని అభిషిక్తుడు పోరాటం చేయడు, అతడిలో ఉన్నటువంటి అభిషేకం పోరాటం చేస్తుంది. ఈ అభిషిక్తుడి కొరకు అభిషిక్తుడు నిలబడ్డాడు. అభిషిక్తుడి కొరకు ఎవరు నిలబడతారండి? అభిషేకమును అందించినటువంటి దేవుడు నిలబడతాడు. అభిషిక్తుడు పక్షంగా ఎవరు నిలబడతారండి? అభిషిక్తుడు కాదు, అభిషేకం పొందుకున్నవాడు కాదు. ఇక నుండి ఇతని బాధ్యత నాదే, ఇక నుండి ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ నాది అని దేవుడు తన బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని దేవుడు తీసుకుంటాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, అది అభిషేకం. గాడిదలు కాసుకునే సౌలుని తీసుకొచ్చి అభిషేకించమన్నాడు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఈ అభిషేకం మనకు కనబడతా ఉంటారు. ఈ అభిషేకాన్ని మనం 1వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతూ ఉంటుంది. సౌలు యొక్క అభిషేకాన్ని మనం చూస్తే గనక ఎంత స్పష్టమైనటువంటి అభిషేకం అండి. గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఏమంటున్నాడంటే, నా స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా, సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి, చూడండి, అభిషేకించి ఏం చేశాడట? స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. అభిషేకించబడిన వాడు ఎవరంటే దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతి, అధికారి. అధిపతి అంటే లార్డ్. అధిపతి అంటే ఓనర్షిప్. ఎవరి మీద ఓనర్షిప్? ఆయన యొక్క స్వాస్థ్యం మీద ఓనర్షిప్ ఎవరికి ఇవ్వబడుతుందంటే అభిషిక్తుడికి ఇవ్వబడతాం. ఆయన స్వాస్థ్యం ఎవరు? మీరే, ఆయన జనులైనటువంటి మీరే. ఎవరంటే ఆయన స్వాస్థ్యం, ఆయన యొక్క స్వాస్థ్యం. దేవుని మందిరానికి ఎందుకు రావాలని ఇందాక నేను ఏదో ఒక నిన్న మొన్న ఎక్కడో ఒకటి చదివా. ఒకడు స్టూపిడ్ క్వశ్చన్ అడిగాడు, దేవుని మందిరానికి ఎందుకు రావాలని అంటే ప్రతి ఆదివారం ఎందుకు రావాలని ఒక స్టూపిడ్ క్వశ్చన్. మనలో కూడా ఉంటాయి ఇలాంటి స్టూపిడ్ ఆలోచనలు. ఇట్స్ ప్యూర్లీ స్టూపిడ్. ఆ సేవకుడు మంచి సమాధానం చెప్పాడు, మంచి రిప్లై ఇచ్చాడు. ఏంటంటే, మందిరం అంటే దేవుని, ఇందాక చదివాం కదా ఎన్నో కీర్తనలు అనేది, తేజో మహిమ నివసించేటువంటి స్థలము ఆయన మందిరం. ఈ మందిరంలో నీవు నేను కూడా ఎవరమంటండి? ప్రత్యేకింపబడిన వారం. ఎవరమండి? ప్రత్యేకింపబడిన వారం. అంటే వీఆర్ చూజన్ పీపుల్, అంటే ప్రత్యేకింపబడినటువంటి జనులం. ఎవరి చేత? దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి జనులం. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, అనేక పర్యాలు చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ప్రత్యేకింపబడిన వారం. ఈ ప్రత్యేకింపబడినటువంటి మనం ఎవరంటే దేవునికి ఆలయాల మాదిరి కట్టబడుతున్న వారం అంటండి. ఎలా కట్టండి? ఆలయాల మాదిరి కట్టబడాలి. ఆలయాలుగా మనం వస్తున్నప్పుడు ఎక్కడికి వస్తున్నాము? ఆలయం దగ్గరికి రావాలి. దొంగ ఎక్కడికి రావాలా? దొంగ దగ్గరగా పోతాడు. వ్యభిచారి ఎక్కడికి పోతాడు? వ్యభిచారి దగ్గరగా పోతాడు. ఆలయం అనేవాడు ఆలయంలోకి రావాలి, మొదటిగా. రెండవది, మనము ఆయనక సంఘములు ఏమై ఉన్నామంటండి? అవయవాలై ఉన్నాము. సంఘం అంటే 4 గోడలు ఇలా రూపో ఇది కాదు. సంఘం అంటే క్రీస్తు యొక్క అవయవాలైనటువంటి మనము. నీవు క్రీస్తు యొక్క సంఘములో ఒక అవయవం ఉన్నావు. నువ్వు రాకపోతే సంఘం ఏమై ఉంది? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అది నీ యొక్క ప్రాముఖ్యత, అది నీ స్థానం, అది నీ యొక్క విశిష్టత, నీకు ఇవ్వబడుతున్న ఆ ధన్యత. ఇప్పుడు నువ్వు ఆదివారం మందిరానికి రాకపోతే ఏమవుతుంది? సంఘము ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్. నువ్వు సపోజ్ కాలు కింద దేవుడు నిన్ను ఏర్పరచాడు అనుకుందాం. ఇప్పుడు సంఘానికి నువ్వు ఆ రోజు రాలేదనుకుంటే, సంఘంలో ఆ రోజు ఏం లేదండి, ఒంటి కాలు మీద నిలబడాలి, లేదా దీంతో కరెక్ట్గా ఇలా నిలబడాలి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థం చేసుకోగలుగుతున్నారా? దట్ ఈస్ ద రూల్ ఆఫ్ మీ రూల్. అది సంఘానికి రాకపోవడము, సంఘానికి రావడం అనేది దట్ ఈస్ ద రోల్. అది మనం ఏం చేస్తుంటామంటే మర్చిపోతాం. ఆ విచక్షణ మనకు పనిచేయదు, ఆ జ్ఞానం మనకు పనిచేయదు. ఏదో మనకు పాస్టర్లు నేర్పారు, ఆ పాస్టర్లు నేర్పిందే సంఘం అన్నట్టు బ్రతుకుతూ ఉంటాం. ఈ బ్రతుకులకు బ్రతికినంత కాలము నువ్వు సంఘంలో సరైన పాత్రగా వాడబడలేవు.
ఈ రోజుకి కీబోర్డ్ కోసం బయటోడి మీద ఆధారపడుతున్నాం. ఈ రోజుకి ఒక కెమెరామ్యాన్ మన బయట నుంచి తెచ్చుకుని అతని మీద ఆధారపడుతున్నామంటే నువ్వు వాడబడతలేనట్ట? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆర్ యూ ఫీలింగ్ సేమ్ అనిపించట్లేదా మీకు? బయట వ్యక్తులను తీసుకొచ్చి కెమెరా షూట్ చేసుకుంటున్నాం, బయట వ్యక్తులను తీసుకొచ్చి కీబోర్డు వాయించుకుంటున్నాం అంటే మనకు సేమ్ అనిపించట్లా? సంఘములో నువ్వు ఒక చక్కటి శ్రేష్టమైన అవయవాన్ని, క్రీస్తుకు నువ్వు అవయవం. సంఘములో ఇలాంటి అవయవాలన్నీ కలిస్తేనే సంఘం. మరి అలాంటి తలంతును వాడుకోవడానికి, అలాంటి తలంతుకు వాడబడడానికి నీ వంతుగా ఎంత ప్రయాసపడుతుంది? నీకు అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో తలంతుగా వాడబడడానికి సమయం ఉండదు. నీవు చేసుకోవాల్సిన పనులన్నిటికీ సమయం ఉంటుంది. ఎస్, కానీ దేవుని సన్నిధికి అరే ఒక గంట సేపు నేను కీబోర్డ్ నేర్చుకున్నాను, గంట సేపు నేను దేవుని పని కోసం వాడబడదాం, గంట కోసం ఇలాగా దేవుని పనిలో నేను ఒక ఏలియాలో నిలబడదామనే తాపత్రయం ఎంతమందికి ఉంటుందండి? ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నిటికీ కావాలంటే చూసుకోండి, మీకు అన్నిటికీ ఉంటారు. పిల్లలకు ముడ్డు కడగడం దగ్గర నుంచి అన్నిటికీ సమయం ఉంటుంది. దేనికి సమయం ఉండదో? దేవుని పని చేయడానికి. దేవుని సంఘములో మీరు అవయవాలండి, ఈ అవయవాలుగా వాడబడడానికే మీకు సమయం ఉండదు. ఏ సంఘములో నువ్వు అవయవమై ఉన్నావో, ఈ అవయవం నువ్వు రాకపోతే ఏంటండి? ఫిజికల్లీ సంఘం ఏమైపోతుందండి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్, అంటే ఫిజికల్ వైకల్యమైనటువంటి స్థితి. కాబట్టి నువ్వు ఉంటే సంఘం ఎలా ఉంటుందండి? శరీర దారుఢ్యము కలిగి అన్ని అవయవాలు కలిగినటువంటి స్థితిలో ఉంటుంది. నువ్వు వస్తే, నువ్వు రాకపోతే ఏమంటే అవయవ లోపముతో పుట్టినటువంటి బిడ్డల అంగవైకల్యంతో ఎలాగుంటారు అలాగుంటుంది సంఘం. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ప్రియ సహోదరు, నా మాటలు నొప్పిస్తే మంచిదే, మార్చుకుంటే ఇంకా మంచిది. నొప్పిస్తే మంచిది, మార్చుకుంటే ఇంకా మంచిది. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాజులను గద్దించాడు, దేశం మీద కరువు, అవసరమైతే దేశం మీద కరువు రప్పిస్తాడు. నువ్వు ఇంకా వెర్రివేసాలు వేస్తే జీవనాధార సంబంధమైనటువంటి ఆహారపు స్థితిని కూడా ఏం చేస్తాడండి? ధాన్యపు స్థితిని కూడా ఏం చేస్తాడండి? ఆయన కొట్టివేస్తాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, నేను అభిషేకించిన వాడిని నువ్వు ముట్టకూడదని. నేను ప్రవక్తగా ఎవరినైతే నియమించానో వాడిని నువ్వు కీడు చేయకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఏలియా ఈ కీడుకి భయపడిపోయాడు. అంటే యెజబెలు ఏదైతే కీడు చేద్దాం అనుకుందాం, ఈ కీడుకి భయపడిపోయాడు. అయితే ఈ కీడుకి ఎదురీదుతూ ఏలియాని దేవుడు నిలబెట్టాలని చాలా ప్రయాసపడ్డాడు. 2 మార్లు దూతను పంపించాడు, 2 మార్లు బలపరిచాడు, 2 మార్లు అతన్ని గెటప్ అనేటువంటి ఆ సాంకేతికాన్ని ఇస్తూ, నీ ముందు ఎంతో లక్ష్యం ఉన్నది, నీ ముందు శక్తికి మించినటువంటి కార్యములు సిద్ధపరచబడ్డాయి, వాటిని నువ్వు అచీవ్ అవ్వాలి అని ఏలియాని ఎంత చెప్పినా ఏలియా అదే పాట పట్టు కూర్చున్నాడు. ఏ పాట? నేను ఒక్కడిని నిలబడ్డాను, నన్ను వేసేద్దాం అనుకుంటున్నాను, నన్ను ఒక్కడిని పట్టుకున్నాను, నేను ఒక్కడిని వేసేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఆ పాట పట్టుకున్నాడు. అప్పుడు దేవుడికి అర్థమైపోయింది ఏంటంటే, నా భక్తుడిని లేదా నా అభిషక్తిని నేను యెజబెలుకి అప్పగించకూడదు. ఇదే మనసుతో, ఇదే స్వభావంతో, ఇదే స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఏమవుతాడండి? ఆ మైండ్ సెట్తో, నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్తే నెగిటివ్ కార్యాలు జరుగుతాయి. నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్తే, అందుకని ఆల్వేస్ పాజిటివ్ అండి. నేను అందరికీ అదే చెప్తుంటాను, ఆల్వేస్ పాజిటివ్ జరుగుతాయి అంతే. ఏమైనా సొమ్ము పోద్దా అలాగనుకుంటే? బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా పోద్దా? మీకు వచ్చే జీతం ఏమైనా ఆగిపోద్దా? ఆగదుగా. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా పోద్దా? పోదుగా. మీకు జీతం ఇచ్చేవాడు ఏమైనా జీతం ఇవ్వడం మానేస్తాడా? మానడుగా. సో దానికోసం ఎందుకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా ఆలోచిస్తారు? ఇది జరగదేమో, లేదా అలాగేమో, ఇది ఇలాగేమో. ఎందుకు అవసరం ఏముందబ్బా? పాజిటివ్గా అనేది ఏది ఉండదండి. సమస్తము సాధ్యమే. ఈ మైండ్ సెట్, ఈ ఆలోచన, ఇదే మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎప్పుడు ఇదే ప్రయత్నంలో, ఇదే ఆలోచనతో ఉండండి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను విజయపదంలో నిలబెడతాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. విజయపదం.
విజయపదంలో నిలబెడతాడు. మనం ఏం చేస్తుంటామంటే ఎప్పుడు నెగిటివ్ మైండ్, నెగిటివ్ ఆలోచనలు, ఇది మన వల్ల కాదు, ఇది ఎందుకులే, ఇలాగా. ప్రియ సహోదరుడా సహోదరి, ఏ వ్యక్తులైతే ఒక హేళనగానో, అవమానకరంగానో, నష్టపరిచే విధంగానో ఈ ఆదివారం సేవ చేయడం వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను. అదే వ్యక్తులు వచ్చి నా గురించి అప్రిషియేట్ చేస్తుంటుంటే అంటాడు చూడండి, నా కిక్కే వేరబ్బా అంటాడు చూడండి. అలా ఆనందం, ఆ మజా వేరు, ఆ మజా వేరు. ప్రియ సహోదరుడా సహోదరి, దీనికి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఏమి విడిచిపెట్టకూడదండి? ఆశ విడిచిపెట్టకూడదు, హోప్ విడిచిపెట్టకూడదు. నలిగిపోయింది నా భార్య అంటుంది, నాకు చూస్తూ ఉంది కదా, మాట్లాడడానికి కూడా నోటి నుంచి మాట రాదు. మాట్లాడడానికి కూడా ఇంటికి వచ్చేటప్పటికి అంతగా అలిసిపోతాం. చివరికి ఒకటి నవిలి తినేది తింటే మళ్ళీ ఇక్కడ ఇది అవుతుందని చెప్పి నవలడానికి కూడా శక్తి లేనంతగా నలిగిపోయి చివరికి మజ్జిగ కలిపించే అంటాం. ఆ మజ్జిగలో ఏం చేయమంటాను చెప్పండి? ఆ మజ్జిగలో ఏమైంది? జీలకర్ర పొడి చేసేయమంటాను, ధనియాల పొడి చేసేయమంటాను, ఏమేమి చేయమంటాను, అన్నీ అందులో చేసే, అల్లము పేస్ట్ చేసి అందులో పడేయమంటాను. ఇక అన్నీ ఒకలాగా వెళ్ళిపోవాలా, ఏదో జ్యూస్లాగా పోవాలా. ఎందుకని నవలడానికి కూడా శక్తి లేనంతగా నలిగిపోతాం. నవలడానికి కూడా నీకు శక్తి ఉండదు. ఎలాగొస్తానో ఇంటికి నాకే తెలియదు. అక్కడ బయలుదేరినాడు, ఫోన్ కొడతా, బయలుదేరని ఇంతసేపులో వస్తాను అంటే వచ్చేటప్పటికి ఆ మజ్జిగ రెడీగా ఉంటా. చాలా మజ్జిగ అలా తాగేసి అంతే. ప్రియ, అంతగా నలిగిపోతేనే కానీ కార్యాలు జరగవు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే కథ మొత్తం నువ్వు మార్చగలవని పాట పాడుతుంటే కన్నీళ్ళు ఉబుకుతూ వచ్చాయి. ప్రియ సహోదరుడా సహోదరి, అభిషేకింపబడిన వాడు ఏమవుతాడంటే రక్షింపబడతాడు. నీ అభిషక్తుని నువ్వు రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. నీ అభిషక్తుడిని నువ్వు రక్షించుకుందు అనే విషయాన్ని చదువు. అభిషక్తుడిని యెహోవా ఏం చేస్తాడటండి? రక్షించుకుంటాడంతే. ఎలాంటి స్థితిలోనే యెజబెలు లాంటి వారు 100 మంది వచ్చినా అభిషక్తుడు ఏమవుతాడండి? రక్షించబడతాడు. ఇక భూమి మీద నువ్వు మరణం పాలవడానికి వీల్లేదు. ఎలా రావాలి? నువ్వు అగ్ని రథముల మీద రావాలి, ఆకాశం మీదకి. మామూలుగా అయితే ఏలియా మావలా కామన్ నీ వల్లే నా వల్లే మనుషుడు. యాకోబు గ్రంథము యాకోబు 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా నీ మాదిరి నా మాదిరి ఎవరటండి? సామాన్య మనుషుడు, సామాన్య మనుడు. కానీ అతనికి ఉన్న ఆసక్తిని బట్టి ప్రార్థన చేస్తే ఆకాశము మూయబడింది, ఆసక్తిని బట్టి ప్రార్థన చేస్తే ఆకాశము తెరబడింది. సామాన్య మనుషుడే. మామూలుగా అయితే సామాన్య మనుషుడు ఏమవ్వాలా? మరణించి సమాధి చేయబడాలా. కానీ తాను కలిగి ఉన్నటువంటి అభిషేకమును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ అభిషేక్తుడిని యెజబెలుకు అప్పగించకూడదు, యెజబెలు సంతతి వారికి అప్పగించకూడదు. ఏం చేయాలి మరి? ఈ అభిషేక్తుడిని నేనేం చేయాలంటే నా దగ్గరికి అగ్ని రథముల మీద గౌరవంగా తీసుకురావాలి. వండర్ఫుల్ అండి. అగ్ని రథముల మీద వెళ్ళడం అంటే మామూలు విషయం అండి? మామూలు రథం, బీచ్లో వెళ్ళే రథం ఎక్కితేనే మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటిది అగ్ని రథముల మీద దేవుడే ఆకాశం నుండి అగ్ని రథములు పంపించి ఏలియాని తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం అండి? అంటే ఎంత గంభీరమైన స్థితి చూడండి. దేవుడు ఎంత హానర్ చేస్తున్నాడు చూడండి అభిషిక్తుడిని, ఎంత గౌరవిస్తున్నాడు అభిషిక్తుడిని, ఎంతటి ఉందాతనంతో దేవుడు ఏలియాని తీసుకెళ్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అభిషిక్తులను ఆయన ఏం చేసుకుంటాడంటండి? రక్షించుకుంటాడు. ఇలాంటి అభిషేకమే సౌలుకి ఇవ్వబడింది. తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు అభిషేకించుకొని. కానీ 2 వెధ పనులు చేశాడు. 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13-14 వచనంలో ఆజ్ఞను గైకొనలేదు. 2వ వెధవ పని 15వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటుంది, మాట త్రోసి వేయడం. మొదటిది ఆజ్ఞను గైకొనలేదు, రెండవది మాటను త్రోసివేయడం. ఈ 2 పనులు చేస్తే అభిషేకం ఏమవుతుందంటే
16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. ఈ రెండు పనులు ఏ పనులండి? ఆజ్ఞను గైకొనకపోవడం, యెహోవా మాటను త్రోసివేయడం, వినకపోవడం. ఇంత వాక్యం నేను చెప్పాను కదా, ఇంత వాక్యం చెప్పిన తర్వాత దీన్ని గైకొనకపోయినా, ఈ వాక్యాన్ని మీరు త్రోసివేసినా సౌలు మాదిరే అభిషేకం ఏమవుద్దండి? దేవుని ఆత్మ మీ నుండి పోతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు, నిక్కచ్చు. ఎందుకని అభిషేకింపబడినప్పుడే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తూ ఉంటారు. అభిషేకితుడికి ఎందుకు ఇంత ప్రత్యేకత? అభిషేకం కలిగిన వారికి ఎందుకు ఇంత ధన్యత? ఎందుకు ఇలా ఎంత స్పెషల్? ప్రియ సహోదరుడా సహోదరి, చూద్దామా? 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. వానికి అభిషేకము చేసెను, నాటి నుండి యెహోవా ఆత్మ. చూడండి చూడండి అమ్మా, యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే దావీదు మీదకి. ఎప్పుడండి? అభిషేకము జరగగానే యెహోవా ఆత్మ, అభిషేకం జరగానే యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చిందంటే అండి? బలముగా వచ్చింది. అభిషేకింపబడిన వాడిలో యెహోవా ఆత్మ ఎలా ఉంటుందంటే బలముగా పనిచేస్తుంది, బలముగా పనిచేస్తుంటుంది. ఈ ఆత్మ అతన్ని ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటారు. మరి ప్రియ సహోదరుడా, సౌలు అభిషేకించబడిన వాడే. దావీదు చేతికి ఎన్నిసార్లు చిక్కలా? కానీ దావీదు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నా ప్రభువుకి వ్యతిరేకముగా, విరోధముగా అని ఒక మాట అంటాడు. 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు రాయబడినటువంటి సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సౌలు యెహోవా చేత అభిషేకించబడిన వాడు కాబట్టి నా ప్రభువునకు విరోధముగా. ఎవరికండి? ఎవరండి ప్రభు? యెహోవాకు విరోధముగా. అభిషేకించబడినవాడు ఎవరు? నిజంగా సౌలుని చంపేస్తే ఎవరిని చంపినట్టు? సౌలుని చంపినట్టే నిజానికి. మామూలుగా అయితే సౌలుని వేసేసామనుకోండి, సౌలుని వేసేసినట్టే. కానీ దావీదు దాన్ని చేయను అంటున్నాడు. ఎందుకని? ఇప్పుడు సౌలుని వేస్తే నేను ఎవరిని వేసినట్టు? ప్రభువుని, ప్రభు యొక్క మాటకు విరోధంగా నేను పనిచేసినట్టు. ఇక అర్థమవుతుంది మాట. అవకాశం దొరికింది, ఒకటి కాదు 2-3 సార్లు దొరికింది అవకాశం, వేసేస్తే అయిపోయేది. కానీ ఏమంటున్నాడంటే, ఆ పని నేను చేస్తే నేను ఎవరికి విరోధంగా అండి? యెహోవాకు విరోధముగా నేను పనిచేసిన వాడిని. ఎందుకని? అతడు అభిషిక్తుడు కాబట్టి. అభిషిక్తుడు ఏముంటుందంటే యెహోవా బలము బలముగా, యెహోవా ఆత్మ బలముగా పనిచేస్తూ ఉంటారు, యెహోవా ఆత్మ బలముగా పనిచేస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే నేను అభిషేకించిన వాడిని మీరు ముట్టుకోకండి. ఎందుకని? అతడిలో నా ఆత్మ బలముగా పనిచేస్తుంది. అభిషేకించిన వాడిని హింసించొద్దు, ఎందుకని? అతడిలో నా ఆత్మ బలముగా పనిచేస్తూ ఉంటుంది. అభిషేకించిన వాడికి కీడు తలపెట్టవద్దు, ఎందుకని? అతడిలో నా ఆత్మ బలముగా పనిచేస్తూ ఉంటాను, బలముగా పనిచేస్తూ ఉంటాను. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి నీవు అభిషిక్తుడితో పోరాటం చేస్తే అతడితో పోరాటం చేసినట్టు కాదు. ఎవరితో పోరాటం చేసినట్టంటే అభిషేకంతో పోరాటం చేసినట్టు. అభిషేకం చేసిన వాడు ఎవరంటే దేవుడు. అభిషేకం అంటే ఏంటంటే యెహోవా ఆత్మ అతడిలో బలముగా పనిచేయడం. ఏం చేయాలా? అభిషిక్తుడి జోడికి పోకండి, ఎందుకంటే అభిషిక్తుల్లో దేవునికి ఆత్మ బలముగా నింపబడతాను. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఈ అభిషేకము ఎలా పనిచేస్తుంది వచ్చే వారం ధ్యానించుకుందాం. అభిషేకం అంటే ఏం చెప్పానండి? దేవుని ఆత్మ బలముగా పనిచేయడం. ఈ బలమైన కార్యాలు ఏమిటి వచ్చే వారం ధ్యానించుకుందాం. లేచి నిలబడదాం. మమ్మల్ని స్థిరపరచువాడవు నీవే, బలపరచువాడవు నీవే. ఇదిగో నిన్న మమ్మల్ని మీలో అభిషిక్తులుగా చేసుకుని ఉన్నారు. క్రీస్తు అంటేనే అభిషిక్తుడు. క్రీస్తులో ఉన్న వారందరూ అభిషిక్తులే. ఈ అభిషేకాన్ని మేము నిలుపుకున్నంత కాలము మాలో పనిచేసేది మేము కాదు, మాలో పనిచేసేది అభిషేకము. అభిషిక్తులుగా పిలువబడుతున్న మేము కాదు,
మాలో ఉన్న అభిషేకమే మా పక్షముగా పనిచేస్తుంది, మా పక్షంగానే పోరాటం చేస్తుంది, మా పక్షముగానే నిలబడుతుంది, మమ్మల్ని తప్పించటానికి ప్రయాసపడుతుంది, మమ్మల్ని ఓదార్చడానికి ప్రయాసపడుతుంది, మమ్మల్ని తిరిగి కట్టడానికి మాలో ఉన్న అభిషేకము నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదిగో ప్రభా, అట్టి అభిషేకమును కలలో కూడా మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేకుండా ఎప్పుడు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండే కృప మాకు దయచేయండి. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమైనా, ఎంత బాధైనా, ఎంతటి వేదనైనా అభిషేకంలో నిలవడానికి మాకు శక్తినివ్వండి. ఇచ్చిన అభిషేకమును కాపాడుకునే కృప మాకు ఇవ్వండి. ఇదిగో ప్రభా, నీ అభిషేక్తుడిని ముట్టడానికి వీలు లేదని నువ్వు సెలవిస్తున్నావు, ఆజ్ఞను జారీ చేశావు. ఇదిగో ప్రభా, అవసరమైతే రాజులను గద్దిస్తున్నావు, అవసరమైతే దేశం మీదకి కరువు రప్పిస్తున్నావు, అవసరమైతే జీవనాధార సంబంధమైన ధాన్యమంతటిని కూడా కొట్టివేస్తున్నావు. ఎందుకంటే అభిషేకించబడిన వాడు సాధారణమైన వ్యక్తి కాదు. అతడిలో దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ బలముగా నాటి నుండి పనిచేస్తూ ఉంటాడు. ఇదిగో ప్రభా, ఈ విచక్షణ మేము కలిగి, ఈ ఆలోచన మేము కలిగి ఇచ్చిన అభిషేకాన్ని కడ వరకు నిలబెట్టుకునే కృప మందరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నా ప్రభువును ప్రియరక్షకుడు నేసినామని ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం, నిబంధనలు చేయవేద్దాం. ఎవరైతే వాక్యమును అంగీకరించి ఉన్నారో, రక్షణ